శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు వెల్లడవటం జరిగింది. గత 12 ఏళ్ల రికార్డును ఈసారి రిజల్ట్ బ్రేక్ చేశాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉత్తీర్ణత 77% నమోదైంది. ఇంటర్ సెకండ్ ఇయర్ ఉత్తీర్ణత 81% నమోదైంది. ఇక ఫలితాల్లో మరోసారి అమ్మాయిల హవా కనిపిస్తోంది. ఫస్ట్ ఇయర్లో 81% మంది అమ్మాయిలు పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్లో 85% మంది అమ్మాయిలు పాస్ అవటం జరిగింది. ఇక అమ్మాయిల హవా అయితే కనిపిస్తోంది. ఈసారి పాస్ అయినటువంటి పాస్ పర్సెంటేజ్ చూస్తే ఫస్ట్ ఇయర్లో 72% మంది అబ్బాయిలు ఉత్తీర్ణులయ్యారు. ఇక సెకండ్ ఇయర్లో 76% మంది అబ్బాయిలు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల కోసం గవర్నమెంట్ వెబ్సైట్ ప్రొవైడ్ చేసింది. results.ap.government.in లో కూడా రిజల్ట్స్ చూసుకోమంటూ ఇంకా ఈసారి కనుక చూస్తే వాట్సాప్కి కూడా ఫలితాలను పంపిస్తోంది. గతంలో హాల్ టికెట్స్ వాట్సాప్కి పంపించి ప్రభుత్వం సక్సెస్ అయింది. ఇక అదే విధంగా ఈసారి ఏకంగా రిజల్ట్నే వాట్సాప్కి వచ్చే విధంగా కూడా ఒక నెంబర్ని ప్రొవైడ్ చేశారు. 9552300009 ఈ నెంబర్కి హాయ్ అని పెడితే కనుక సంబంధించినటువంటి హాల్ టికెట్ వివరాలు, అభ్యర్థి వివరాలు తీసుకొని, స్టూడెంట్ వివరాలు తీసుకొని వాళ్ళది ఆప్షన్ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా అని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి ఫలితాలు నేరుగా కూడా వాట్సాప్కే రానున్నాయి. ఈ ఫెసిలిటీ కూడా చాలామంది విద్యార్థులకైతే ఉపయోగపడనుంది. మీ సేవా కేంద్రాలకు కానీ అలా వెళ్లకుండా. ఇక వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, ఈసారి అంటే ఇన్నేళ్ల రికార్డ్స్ను ఇంటర్ ఫలితాలు బ్రేక్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఎస్ రేణు, ఇంటర్ ఫలితాల కోసం విద్యార్థులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. దాదాపుగా పరీక్షలు అయిన తర్వాత నుంచి కూడా. ఇక తాజాగా మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫలితాలను వెబ్సైట్ లో చూసుకోవడం పాటుగా ఈసారి ఒక వాట్సాప్ నెంబర్ కూడా, అంటే దీనికి సంబంధించి వాట్సాప్ గవర్నెన్స్ రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్ల నుంచి కూడా ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ నేపథ్యంలోనే తాజాగా వాట్సాప్ నెంబర్ కు ఏదైతే వాళ్ళు ప్రకటించారో 9552300009 నెంబర్ కు పంపిన హాయ్ అని మెసేజ్ పంపినా సరే వాట్సాప్ లో ఫలితాలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంది. అయితే ఈసారి ఏడాది ఫలితాల్లో రికార్డు స్థాయి ఉత్తీర్ణత నమోదైనట్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఇంటర్మీడియట్ 1వ సంవత్సరం 77% పాస్ పర్సెంటేజ్ నమోదు కాగా ఇది 12 ఏళ్లలో అత్యధికంగా చెబుతోంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో చూసుకుంటే కనుక 81% పాస్ పర్సెంటేజ్ ఉంది. 12 ఏళ్లలో 2వ అత్యుత్తమంగా చెప్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ప్రభుత్వ ఆధీన జూనియర్ కళాశాలలో విశేష పురోగతి లభించింది. అంటే విద్యార్థులకు తాము తీసుకున్నటువంటి చర్యలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇక ప్రిన్సిపాల్స్ కు, అదేవిధంగా విద్యార్థులకు, లెక్చరర్ల కృషికి ఈ ఫలితాల నిదర్శనం అంటూ కూడా గవర్నమెంట్ కాలేజీల్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా వివరించడం జరిగింది. గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ 1వ సంవత్సరం 54%, ఇది 12 ఏళ్ల అత్యధికంగా చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విషయానికి వస్తే 68%, ఇది భారీగా పెరిగింది. ఇది 12 ఏళ్లలో 2వ అత్యుత్తమంగా చెబుతోంది. కాబట్టి ఇక ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు కూడా ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా మళ్ళీ బలంగా పాస్ అయ్యే విధంగా, అంటే ఏదైతే సెకండ్ ఇయర్ లో గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజెస్ లో 32% మంది ఫెయిల్ అయ్యారో వీళ్ళందరూ కూడా మళ్ళీ అంటే బాగా చదివి పాస్ అవ్వాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగా ఒకవేళ ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా అటు జూనియర్ కాలేజీలు కానీ ఇటు గవర్నమెంట్ కి సంబంధించినటువంటి కాలేజీలు వీళ్ళందరూ కూడా మళ్ళీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక హైయెస్ట్ మార్క్స్ అనౌన్స్ చేయడం జరిగిందా వెంకట్? అయితే ఇక్కడ మార్క్స్ విషయంలో మాత్రం ఇంకా హైయెస్ట్ మార్క్స్ ఎంత అనేది అనౌన్స్ చేయలేదు. దీని విషయంలో కొంత ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే దీనికి సంబంధించి కొంత ఇబ్బందులు ఉంటుందని కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. రైట్. ఇక ఈసారి డైరెక్ట్ గా కూడా వాట్సాప్ కి మెసేజెస్ పంపిస్తున్నారు రిజల్ట్ చూసుకునే విధంగా. అంటే ఈ వినూత్నమైన పద్ధతి చాలా మంది విద్యార్థులకు ఉపయోగపడినట్లుగా తెలుస్తుంది. ఎస్, ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకు అని అంటే చాలా మందికి వెబ్సైట్స్ లోకి వెళ్ళి చూసుకోవడం అనేది కొంత ఇంటర్నెట్ సదుపాయం ఉంటుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఈ వెబ్సైట్స్ క్రాష్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనబడి కానీ లేదంటే results.com అని ఇలా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ వాట్సాప్ ద్వారా హాయ్ అని పంపిస్తే ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండానే రిజల్ట్స్ అనేవి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మనీ డీటెయిల్స్ తీసుకుందాం. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు అయితే వెల్లడవటం జరిగింది. ఇక ఈసారి ఒక నెలలోనే మొత్తం కూడా ఈ ఫలితాలను వెల్లడించడం జరిగింది. అలానే ఒక 12 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి రికార్డు బ్రేక్ అయింది. ఈసారి కూడా అత్యుత్తమ ఉత్తీర్ణత శాతం కూడా నమోదవటం జరిగింది. అమ్మాయిల హవాని మనం చాలాసార్లు కూడా చూస్తూ ఉంటాం ఎగ్జామ్స్లో, ఇంటర్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా కూడా అమ్మాయిల హవా అనేది కనిపిస్తుంది. ఈసారి కూడా అదే విధంగా కొనసాగింది. అయితే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కనుక చూస్తే ఇప్పటివరకు హైయెస్ట్ మార్క్స్
సెకండ్ ఇయర్ రిజల్ట్లో కనుక చూస్తే టాప్ పర్ఫార్మర్ 997,000కి 997 మార్క్స్ వచ్చినట్లు తెలుస్తోంది. 1000కి 997 జనరల్ స్ట్రీమ్ కేటగిరీలో వచ్చాయి. అంటే టాపర్ నేమ్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కొయ్యా జోస్న, తీగల సాయి శ్రేష్ఠిత, హఫ్సా బేగం వీళ్ళైతే లీడింగ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక మన ఫస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే హైయెస్ట్ స్కోరు 470కి 469, అదేవిధంగా 500కి 496 మార్క్స్ అయితే వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విధంగా కూడా సెకండ్ ఇయర్లో హైయెస్ట్ మార్క్స్ ఏమో 997 కొయ్యా జోస్నాకి రావటం జరిగింది. అదే 997 మార్క్సే తీగల సాయి శ్రేష్ఠితకు వచ్చాయి. హఫ్సా బేగంకి కూడా వీళ్ళ ముగ్గురికి కూడా ఇవే మార్క్స్ వచ్చాయి. ఇంకా కొంతమంది ఉన్నారు అంటే హైయెస్ట్ స్కోర్లోనైతే. ఇక ఫస్ట్ ఇయర్లో హైయెస్ట్ మార్క్స్ 470కి 469 వచ్చాయి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ నుంచి. ఇంకా 500 మార్క్స్కి చూస్తే 496 చాపల అభిషేక్, బానావత్ నందు నాయక్ వీళ్ళకి ఇంకొంతమందికి కూడా రావటం జరిగింది. ఇక ఈసారి మాత్రం స్కోర్ మాత్రం చాలా బాగా వచ్చినట్లుగా చెప్తున్నారు. అకాడమిక్ స్టాండర్డ్స్ మాత్రం ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్స్లో ఎక్కువ స్కోర్ వచ్చినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇక ఓవరాల్గా మన పాస్ పర్సంటేజ్ కనుక చూస్తే 71.15% ఉంది. ఇక ఈవినింగ్కి కూడా అంటే అందరూ వాళ్ళ రిజల్ట్ చూసుకొని ఈరోజు ఆఫ్టర్నూన్ ఇంకో 1 గంట 2 గంటల్లో కూడా వాళ్ళ రిజల్ట్ని అయితే చూసుకొని ఉన్నారు. అయితే ప్రతిసారి కూడా ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిన తర్వాత, ఎందుకంటే సమ్మర్ సీజన్లో ఉన్నారు, సమ్మర్లో ఉన్నప్పుడు పిల్లలందరూ కూడా హాలిడేస్లో ఉంటారు, కొత్త కొత్త ప్లేసుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ అలా వెళ్తూ ఉంటారు, పల్లెటూరులో ఉంటూ ఉంటారు. ఇలాంటి సమయంలో వైఫై నెట్ రాకపోయినప్పటికీ కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఇంకేంటంటే అందరి దగ్గర కంప్యూటర్స్ ఇలా ఉంటాయి చూసుకోవడానికి వీలుంటుందని, స్మార్ట్ ఫోన్లు ఉంటాయని, కానీ అలా లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఏంటంటే వాట్సాప్కి మెసేజెస్ పెట్టడం వల్ల వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర ఫోన్లో నుంచి కానీ వాటి నుంచి కానీ అంటే మీ సేవా కేంద్రాల దాకా వెళ్లకుండా వాళ్ళ నెంబర్స్ కానీ ఇవన్నీ ఇస్తే కనుక వాట్సాప్కే డైరెక్ట్గా మార్క్స్ రావటం మాత్రం చాలా మంచి ఫెసిలిటీ అని మనం చూడొచ్చు. ఇక ఈసారి మాత్రం ఒక 12 సంవత్సరాల ఇంటర్మీడియట్ రికార్డును అయితే విద్యార్థులు బ్రేక్ చేశారు.